బాబా ఏం చెప్తారు ఈ రోజున పొట్టి శ్రీరాములు గారి విగ్రహ ఆవిష్కరణ కానివ్వండి 125వ జయంతి సందర్భంగా ఈ అమరావతిలో ఇంత భారీ స్థాయిలో 6 నెలల వ్యవధిలోనే ఈ నిర్మాణం జరగడం ఎలా అనిపిస్తుంది? అద్భుతంగా ఉందండి. మా శాసనసభ్యులు ఐటీ విద్యాశాఖ మంత్రి వర్యులు శంకుస్థాపన చేయడం జరిగింది సుమారుగా 6 మాసాల క్రితము. మరి లోకేష్ గారి స్వహస్తాలతో ఇక్కడ శంకుస్థాపన చేసిన మహోత్సవంలో నేను పాల్గొన్నాను. మరి ఇంత త్వరితగతిన చేయటం మనందరం కూడా ఆంధ్రులందరూ కూడా గర్వించదగ్గ విషయం. ఏది ఏమైనప్పటికీ ఇంత భారీ విగ్రహం 6 నెలల్లో పూర్తి చేసుకొని ఘనంగా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మా నాయకుడు నారా లోకేష్ గారు ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్న శుభ సందర్భంలో శుభ ధన్యవాదాలండి. ఇన్ని గత 5 ఏళ్లుగా జరిగిన విధ్వంసం చూసాం. అమరావతిలో ఏ రకమైన డెవలప్మెంట్ లేకుండా ఒక జంగిల్లాగా చేసిన పరిస్థితి నుంచి ఈ రోజున మళ్ళీ ఎక్కడికక్కడ కాలేజీలు కానివ్వండి, లేకపోతే నిర్మాణాలు కానివ్వండి, ఎలా అనిపిస్తుంది? భవనాలు కానీ, రోడ్లు కానీ నభూతో నభవిష్యతి అన్న రీతిన బ్యాంకులు కావచ్చు, విద్యా సంస్థలు కావచ్చు, గవర్నమెంట్ కార్యాలయాలు కావచ్చు, ధర్మాసనాలు కావచ్చు, ధర్మం నిలబెట్టేటటువంటి ఏవైనప్పటికీ 100 స్పీడ్ కాదు కదా, 500 స్పీడ్లో పరిగెత్తగలిగిన నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. మరి కూటమి ప్రభుత్వానికి సహకరిస్తుంది కేంద్ర ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం. ఈ ఇద్దరి కలయికతో రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేసి బాగా హై స్పీడ్గా వెళ్తుంది. సార్, ఈ రోజున ఈ అమరావతిలో అంటే విశ్వ రాజధానిగా నిర్మాణం జరగబోతున్న ఇదే అమరావతిలో పొట్టి శ్రీరాములు గారు అంటే ఆయన చేసినటువంటి 58 రోజుల దీక్షని స్మరించుకుంటూ 58 అడుగుల కాంస్య విగ్రహం ఏర్పాటు చేయడం ఎలా అనిపిస్తుంది అంటారు? ఈ పొట్టి శ్రీరాములు గారు ఉమ్మడి రాష్ట్రాల గురించి తెలుగు ఆంధ్రప్రదేశ్ పశ్చిమంగా తెలుగు రాష్ట్రం కావాలని చెప్పి 58 రోజులు మద్రాసు ఉమ్మడి రాష్ట్రాల్లో కూడా నిరాహార చేసి ఈ పొట్టి శ్రీరాములు గారు 125వ జయంతి సందర్భంగా ఈ రోజున మనకి ఆంధ్రులకి అభిమానంగా చంద్రబాబు నాయుడు గారు 58 అడుగుల విగ్రహాన్ని ఈ రోజున ప్రతిష్ఠించడం చాలా అదృష్టం. ఇది పొట్టి శ్రీరాములకి గుర్తించిన ఆయన చేసిన త్యాగం ఫలితంగా ఉమ్మడి ప్రభుత్వం అంటే మహాకూటమి తెలుగుదేశం ప్రభుత్వం ఆయనకి ఇచ్చిన విలువ బట్టి ఈ రోజున 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే జనసేన పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీకి అందరికి కూడా మా ధన్యవాదాలు. దారి పొడుగున చూసి ఉండాలి అంటే జరుగుతున్న అభివృద్ధి గత 5 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏదైతే ఈ అమరావతిని ఒక జంగల్లా క్రియేట్ చేశారో, తయారు చేశారో, ఇప్పుడు మార్పు కనిపిస్తుందా సార్? ఈ 2 ఏళ్ళు 100% మార్పు కనపడ్డదండి. ఇవాళ అభివృద్ధి పథకాలు చేసుకుంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు అమరావతిని ఎంతో అభివృద్ధి పథంగా తీసుకెళ్తూ ఈ 2 సంవత్సరాల్లో కూడా 100% అభివృద్ధి సాధించి ఎంతో ప్రగతి సాధించారు. ఇది కూటమి ప్రభుత్వ గుడ్ విల్. ఇది ఆ రోజు మహనీయులు పొట్టి శ్రీరాములు గారు చేసినటువంటి 58 రోజుల త్యాగం ఫలంగా ఈరోజు మనం ఇంత స్వేచ్ఛగా, ఇంత ఆనందంగా ఇట్లా బతకగలుగుతున్నామంటే దానికి పూర్తి కర్త క్రియ మొత్తం పొట్టి శ్రీరాములు గారే. అదేవిధంగా మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ఈ రాజధానిలో 6 ఎకరాలు, దాదాపుగా 6.5 ఎకరాల భూమిని మన కూటమి ప్రభుత్వం, మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కేటాయించడం జరుగుతుంది. ఇదే 6 ఎకరాల భూమిలో అమరజీవి పొట్టి శ్రీరాములు గారి విగ్రహం, దానితో పాటు శృతివనం మొత్తం చేయటం జరుగుతుంది. దీన్ని చాలా సంతోషంగా భావిస్తున్నాం మేము. అమరావతిలో ఇంత శరవేగంగా పనులు జరుగుతున్నా కూడా ఇంకా దాని మీద ఏదో ఒక విధంగా దుమ్మెత్తి పోసే వాళ్ళని సామెత ఒకటి ఉందండి వెనకటికి, ఏమీ చేయలేనోడు ఇంటికి వెళ్ళి ఏడుస్తాడంట, ఏమన్నా చేయగలిగేవాడేమో నలుగురిలో కూర్చొని ఏడుస్తాడంట. అదేవిధంగా వాళ్ళు దుమ్మెత్తి పోసేవాళ్ళు ఎప్పుడు పోస్తానే ఉంటాడు, పని చేసేవాడు ఎప్పుడు చేస్తానే ఉంటాడు. చంద్రబాబు నాయుడు గారు ఒక కమిట్మెంట్, ఒక పని 3 నెలల్లో చేయాలి అంటే 3 నెలలు అవసరమైతే ఇంటి దగ్గర పనులు మొత్తం మానుకొని దగ్గరుండి కూర్చొని ప్రతి పని పర్యవేక్షించి ఖచ్చితంగా చేయగలిగే దమ్మున్న నాయకుడు. ఈ ప్రతిపక్షాల విషయం అంటారే, దాని గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. మనకు కనీసం అర్హత కూడా లేదు. ఇవాళ రాజధాని విషయంలో రాజధాని ఇవాళ వాళ్ళ కళ్ళు అయితే లేవండి. రాజధాని విషయంలో రాజధానిలో జరుగుతున్న అభివృద్ధి కానీ చూసుకుంటే గనక ఇప్పుడు మీరు నేను చెప్పాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ 2029కి ఆంధ్ర రాష్ట్రం జనాలే సమాధానం చెబుతారు ఖచ్చితంగా. రోజున పొట్టి శ్రీరాములు గారికి 58 రోజులు ఆయన ఏదైతే దీక్ష చేశారో ఆ దీక్షని గుర్తుగా 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఎలా అనిపిస్తుంది? ఏంటి? చాలా ఆనందంగా ఉందండి. ఆయన ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం 58 రోజులు నిరాహార దీక్ష చేసి మన తెలుగు ప్రజల కోసం ఆయన అసూలు బాసిన మహామనిషికి ఈరోజు గుర్తింపుగా మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా సంతోషంగా ఉంది. వారికి మన తీసుకున్న
చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, డూండి రాకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఏదో జయంతి కూడా పురస్కరించుకొని ఈ రోజున ఇంత భారీగా ఏర్పాటు చేయడం కానండి, అంటే అమరావతిలో ఏమీ జరగట్లేదు, అమరావతి అసలు ఏం చేయట్లేదు అని చెప్పే వాళ్ళకి మీరు ఏం చెప్పారు? ఈ రోజు ఎవరైనా సరే అమరావతి వచ్చి చూస్తే గానీ వాళ్ళకి అర్థం అవుద్ది. చాలా డెవలప్మెంట్, రోజుకి 25,000 మంది వర్కర్స్ ఇక్కడ పనిచేస్తున్నారు. చాలా విశాలమైన రోడ్లు, అసలు ప్రపంచంలోనే ఒక వినూతమైన నగరంగా పడబోతుంది. ఇది అందరూ చూస్తే గానీ అర్థం అవుతుంది. బాగా చాలా బాగుంది, చాలా సంతోషంగా ఉంది. ఇక్కడికి వచ్చి చూసాము, చాలా సంతోషంగా ఉంది. ఇది 2-3 సంవత్సరాల తర్వాత మొత్తం మనకు అర్థం అవుతుంది. ప్రపంచంలోనే అత్యుత్తమ నగరంగా అమరావతి ఏర్పడబోతుంది. ఇది వాళ్ళు ఇక్కడికి వచ్చి చూస్తే కానీ అర్థం అవుతుందండి. అక్కడ ఇంటికాడ కూర్చొని మాట్లాడేటప్పుడు అట్లానే ఉంటుంది. ప్రతి వాళ్ళు ఈ అమరావతి అనేది మన చంద్రబాబు నాయుడు గారు వినూతమైన రీతిలో దీన్ని తయారు చేస్తున్నారు. వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాం. సార్, దాదాపుగా అంటే కేవలం 6 నెలల వ్యవధిలోనే ఏదైతే మాట హామీ ఇచ్చారో దాని ప్రకారంగా ఈ రోజున పొట్టి శ్రీరాములు గారి కాంస్య విగ్రహం 58 అడుగుల కాంస్య విగ్రహం నిలువెత్తు కనపడుతుంది మనకి. చంద్రబాబు నాయుడు యొక్క గొప్పతనం అది. తెలుగుదేశం పార్టీ ఏదైతే కమిట్ అయిందో ఆ కమిట్మెంట్ని ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేస్తుంది. ఎవరికైనా సరే ఖచ్చితంగా ఒక సామాజిక వర్గానికి ఇచ్చినటువంటి హామీని దాన్ని నిలబెట్టుకోవాలనే కాన్సెప్ట్ తోటే ఎంత కష్టమైనా నష్టానైనా భరించి కమిట్మెంట్ కలిగినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు. తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో కూడా ఉంది, ఏదైతే చెప్పామో ఆ చెప్పిన పనులన్నీ చేయటం అనేది సహజం. అది ఆ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పతనం కూడా. కాబట్టి ఈ యొక్క కాంస్య విగ్రహాన్ని ఈరోజు 125వ జయంతి ముగింపు సందర్భంగా కూడా ఏర్పాటు చేయాలనుకున్నారు. ఖచ్చితంగా కూడా ఆవిష్కరిస్తున్నారంటే ఇది గ్రేటెస్ట్ సీఎం ఇన్ చంద్రబాబు నాయుడు గారు. మేమే ఆశ్చర్యపోతాం. ఈ రోడ్లు, ఈ విస్తరణ చూస్తుంటే కొన్ని కిలోమీటర్లు మా కారు ప్రయాణం చేస్తుంటే ఇన్నోవాలో వస్తుంటే ఎంత డెవలప్మెంట్ ఉంది, ఎంత ఉంది. మాటలు చెప్పేవాడు పని చేయనటువంటి వాడు ఈ మాటలు చెప్తుంటాడు. వాడు పని చేయనటువంటి సోమరులు ఈ అబద్ధాలు బురద లేదానికి చేసేది. కష్టపడి పని చేసేవాడికి తెలుస్తుందండి అర్థం. ఒకసారి అమరావతి ఒకసారి చుట్టూ తిరిగితే ఎంత గొప్పగా ఉంది, ఎంత డెవలప్మెంట్ ఉంది. ఇన్ని వేల మంది, ఇన్ని లక్షల మందికి ఇది ఒక మార్గదర్శకం. కాబట్టి ఈజ్ ది గ్రేటెస్ట్ సీఎం ఇన్ చంద్రబాబు నాయుడు గారు. అమరావతి మన భారతదేశంలో ఒక గొప్ప సిటీ అవుతుంది ఇన్ ఫ్యూచర్. అలాంటి సిటీలు తయారు చేసినటువంటి వాడు చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు అమరావతిలో అంత పెద్ద కాంస్య విగ్రహం ఏర్పాటు చేయడం ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. ఈరోజు మరి పొట్టి శ్రీరాములు గారి 58 రోజులు వారు నిరాహార దీక్ష చేసి ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ఆయన త్యాగం చేసిన దానికి నిదర్శనంగా ఈరోజు కూటమి ప్రభుత్వం కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ మరి అమరావతిలో 6.8 ఎకరాలు భూమిని వారు ఇచ్చి మా డూండి రాకేష్ గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు ఈ విగ్రహాన్ని త్వరితగతిన మాట అన్న ప్రకారం పూర్తి చేసినందుకు మాకు కానీ, ఆర్య వయసులకు కానీ, ఆంధ్ర రాష్ట్రానికి ఆయన త్యాగం చేసిన దానికి ఆంధ్రులకు అందరికీ కూడా చాలా గర్వకారణం అని తెలియజేస్తుంది.